అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి. ఇంకా ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, వరలక్ష్మి వ్రతం. సో పిల్లలకి స్కూల్ కూడా లేదు. మా రెండో అమ్మాయి శ్రీనిత్య ఏం చేస్తుందో చూడండి. నేను కొంచెం ఉదయం మార్నింగ్ లేకపోయాను, కొంచెం హెడ్ఏక్గా ఉంటే. సో దాని గురించి ఈవిడ వచ్చేసి ముగ్గులు వేసేసి పసుపు కుంకుమ చల్లేసి గడపని పూజించి తనే మా అమ్మ లేవలేదని చెప్పేసి పని అంతా చేసిందనమాట. తనకు వచ్చేసి 8 years. ఎంతో చక్కగా ముగ్గులు వేసేసింది. అండ్ గుమ్మానికి పసుపు కూడా రాస్తుంది, బొట్టు పెడుతుంది, వచ్చినట్టు పెడుతుందిలేండి. ఇంకా ఏం చేసిద్దో చూడండి తర్వాత. హలో అండి, అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. సారీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అంటే శ్రావణ మాసం అనేది దబ్బుకుని వచ్చేస్తుంది కదా, ఏమనుకోమాకండి. ముందుగా లేడీస్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఎప్పుడో మార్నింగ్ 7కి చెప్పాల్సింది, నేను 10కి చెప్తున్నాను, ఏమనుకోద్దు. ఎందుకంటే నా పని అయితే ఇప్పుడే అయిపోయిందనమాట. సో పాయసం ప్రిపేర్ చేస్తున్నాను పూజ కోసం అని. అంటే ఆల్మోస్ట్ బయట పని అంతా అయిపోయింది. మనకి ఇంకా పాయసం ప్రాసెస్ అనేది అయిపోతే ఇంకా దేవుడి ముందుకెళ్ళి పూజా కార్యక్రమం అది చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనండి, ఎంతవరకు వచ్చినాయి పనులన్నీ అయితే ఇదండి. పాయసం అయితే కంప్లీట్ అయిపోయింది. సేమియాను బెల్లం సగ్గుబియ్యంతో పాయసం చేశాను ఈరోజు. ఎందుకంటే సండే రోజు వచ్చేసి మేము ముత్యాలమ్మ పెట్టుకుంటాం అనమాట. ముత్యాలమ్మ పండుగ ఉంది, అందుకని ఆ రోజు పరమాన్నం వండుదామని ఈరోజు ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. సాయంత్రం మా కొంచెం సైలెంట్గా ఉండండి. వెళ్ళి కొనుక్కొచ్చుకున్నది. పూల రేట్ ఏంటండి ఇంత దారుణంగా ఉంది. 8 గులాబీ పూలు 20 రూపాయలు అంట. ఇగో ఈ గులాబీ పూలు 8, 20 రూపాయలు తీసుకున్నారండి. బాగుంది రేట్లో అనుకున్నాను నేనైతే. అసలు అంతేనండి, ఈరోజు పాప వాళ్ళకి డిమాండ్ కూరకి. చాలామంది చాలా ఘనంగా చేసుకుంటారు, బట్ నేను అలా చేయలేను. నాకు తెలియదు కూడా, తెలిసినంతలోనే చేసుకుంటాను. మీకు ఎన్నోసార్లు ఎన్నో పూజ చేసినప్పుడల్లా చెప్తానే ఉంటాను. తెలియని పూజ చేసి అక్షరం చేసే కంటే తెలిసిన దాంట్లో చేసుకోవడం చాలా నయం అని చెప్పేసి మా నాన్న చెప్పేవాడు అనమాట. నేను అదే ఫాలో అవుతున్నాను, ఎప్పటికీ అదే ఫాలో అవుతాను. ఎన్ని సామాన్లు నేను మెరుగు పెట్టించుకొని వచ్చాను ఈ రోజు కోసమే. అన్నీ పెట్టేస్తున్నాను దేవుడి దగ్గర. నాకు చాలా ఇష్టం అండి వెండి తిండి. వెండికో చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. దానికోసమని నేను నిత్య కొంచెం బియ్యం ఇందులో పోయమ్మా. ఇగో ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఒత్తులు చాలా మంది కొనుక్కొచ్చుకుంటారు కదా. నాకు అస్సలు ఇష్టం ఉండదండి. మీరు ఏమైనా అనుకోండి, కొనుక్కున్న ఒత్తులు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే అవి ఏమో, అసలు మీరే చెప్పండి, ఏమన్నా బాగుంటాయా ఏంటో, వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో ఏమీ తెలియదు కదా. ఎప్పుడైనా దేవుడికి దీపారాధన చేసే ఒత్తులు వచ్చేసి మన చేతులతో ఎలాగైనా సరే అటు ఇటుకు మెలుస్తూ వచ్చిద్ది కదా, నీట్గా రాపోయినా మన చేతులతో మనం ఒత్తులు చేసుకుంటే చాలా బాగుంటుందని మనకి ముందు తృప్తిగా ఉంటుందండి. బాగోటం ఇవ్వలేదని నా ఫీలింగ్ అయితే అలా ఉంటుందన్నమాట. సో ఇంక ఇవి ఒత్తులు అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. నా ఒత్తులు అంతా కొంచెం తేడాగా ఉంటాయి, అందరిలో కలవు. ఎందుకంటే నాకు ఒత్తులు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట చేయటం బాగా. కార్తీక మాసం కోసం అనేసి నేను చాలా స్పెషల్ ఒత్తులు నేర్చుకున్నాను. అప్పట్లో బాగా ప్రిపేర్ చేసి అందరికీ ఇచ్చేదాన్ని. కానీ ఇప్పుడు కార్తీక మాసం మాకు కలిసి రాలేదని నేను చేయట్లేదు. కానీ ఒత్తులు అయితే నేను ఇంట్లో మాత్రం రకరకాల ఒత్తులు చేసుకుంటాను. ఒక్క ఒత్తి కూడా నేను బయట నుంచి తేను, నాకు అంతగా ఇష్టం ఉంది. ఒక్క దీపావళికి మాత్రం తప్పకుండా తీసుకొస్తానండి ప్యాకెట్, ఎందుకంటే బయట దీపాలు వెలిగించాలి కదా. సో దానికోసమని తీసుకొస్తాను అంతేలే. కానీ ఇంట్లో పూజకైతే నేను అస్సలు ఉపయోగించను కొనుక్కొచ్చిన ఒత్తుల్ని. ఇప్పుడు నేను గుబ్బొత్తులు చేస్తున్నాను కదా, చూస్తున్నాను కదా ఎలా ఉంటాయో. ఒక్కసారి చూద్దరు కానీ ఉండండి, మీకు ఒక్కసారి కూడా
కెమెరా ఆఫ్ చేయకుండా అయితే నేను చూపిస్తున్నాను గుబ్బొత్తులు ఎలా చేయాలనేది. ముందుగా ఒక చిన్న కొంచెం మెరిసాం కదా గుబ్బల లెక్క, వాటికి మళ్ళీ కొంచెం ఇలా విశాలంగా ఇట్లా ఒక లేయర్ లెక్క కొంచెం కాటన్ తీసుకోవాలి. సో 2 లేయర్స్ అయితే ఒక ఒత్తి అవుతుంది. చూడండి, ఇలా ఈ మూడింటిని కలిపేసి మనకి చేతులు వేళ్ళు అనుకూలంగా మెలవాలి కదా కాటన్ని. సో బియ్యం పిండితో అయితే మనకి చాలా సింపుల్గా వస్తుంది అన్నమాట చేతులకి. ఒత్తి చూసారా, ఇది గుబ్బొత్తి ఎలా ఉందో, చక్కగా ఇలా నించుండిపోద్ది అనమాట. అలాంటివి 2 చేసుకుంటాను. 2 కుందుల్లోకి 2 మినిట్స్ ఒత్తులు చేయటమే సరిపోయింది కదా. ఓకే, 2 అయిపోయాయి కంప్లైంట్. చూసారు కదా. ఓకేనా, ఇది అసలు స్టార్టే చేయలేదు వెలిగించేదాకా. లైట్ అయిపోవే ఇట్లాంటి ఫ్లాష్ అయ్యారు కార్ రావట్లే సేమ్ అట్టుంది. షడమా కంజే నాగలక్ష్మి నా చెప్పులు అరిగిపోతేనే నమ్మకం. చెట్లు అరుగుతున్నాయి నాకు ఆఫ్ చేయండి. కొబ్బరికాయ అంటే ఎంత భయం అండి, చాలాసార్లు చెప్పా కదా మీకు. నీటికి పలిగిద్దో లేదో అని చాలా భయం, కానీ పలిగిందనమాట. లక్ష్మీ నరసింహ మమదేవి కరావలంబం ఓం దీపం సమర్పయామి దీపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి పాలం సమర్పయామి పాలం సమర్పయామి పుష్పం సమర్పయామి ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. అమ్మ వీడియో కూడా హాక్తీవి. శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీ లలితా పసిడి పాదాలకిదే నీరాజనం. పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాశి ఆ సింహ మధ్యకుని రత్న నీరాజనం. బంగారు తల్లికిదే నీరాజనం. వీడియో వాళ్ళకి కూడా ఇవ్వాలా? దండం పెట్టుకోండి. దండం పెట్టుకోనమ్మా భవ్య.
తల్లి మాకు చదువు బాగా రావాలమ్మా, నేను డాక్టర్ అవ్వాలి అని దండం పెట్టుకో. మేఘనా చాన్ షేప్ దండం పెట్టుకుని ఏమని పెట్టుకుని మమ్మీ? చెప్పు 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 చెప్పు. సో ఇదేనండి ఇంకా నా పూజ ఎలా ఉందో చాలా సింపుల్గా ఉంది. దయచేసి ఏమీ అనుకోవద్దు ప్లీజ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా పూజ విధానం అంటే చాలా సింపుల్గా జస్ట్ దీపారాధన చేస్తాను పాయసం పెట్టేసి, ఇంకా అంతే. సో ఈ ప్రాసెస్ ఇంత సింపుల్ ప్రాసెస్ ఎందుకు అంటే పనికి పోయేటప్పుడు చేసి అలవాటు అయిపోయింది అనమాట. సో ఇంకా అదే ఫాలో అవుతున్నాను, ఎందుకంటే నాకు తెలిసిన పూజదే కాబట్టి. ఏమన్నా తప్పులు ఉంటే ఈ పూజలో అయితే దయచేసి క్షమించండి, ఏమీ అనుకోవద్దు. అలా ఇలా అని కామెంట్ అయితే చేయొద్దు ప్లీజ్. ఒకవేళ నా వీడియో కనుక ఏదైనా లోపం ఉందంటే మాత్రం చెప్పండి, పర్వాలేదు. ఓకే, నచ్చినట్టయితే లైక్ చేయండి.